టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ నేడు తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ ముందు జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోగా దానికి బాధ్యులు బన్నీతో పాటు థియేటర్ యాజమాన్యమని పోలీస్ కేసు నమోదు చేశాడు భర్త. రేవతి భర్త భాస్కర్ చేసిన కేసు ఆధారంగానే పోలీసులు బన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఆయన తొక్కిస్లాటతో అల్లు అర్జున్కి సంబంధం లేదంటూ కామెంట్స్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఫైల్ చేసిన కేసును విత్డ్రా చేసుకుంటానంటూ రేవతి భర్త భాస్కర్ మీడియా ముందుకు వచ్చి మరీ స్పష్టం చేశారు. కేసు ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ విషయం నాకు తెలియదు. నా భార్య మరణించిన తొక్కిస్లాటతో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. అక్కడ సాయంత్రం 4 గంటలకు విచారణ ప్రారంభం కాగా 14 రోజుల కస్టడీ ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు కోరారు. కోర్టు వారు అడిగినట్లుగానే బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు 14 రోజుల కస్టడీ విధించడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ మామ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ అయిన సంగతి తెలుసుకుని షాక్ అయ్యారు. ఆయన వెంటనే జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకుని అల్లు అరవింద్ ఫ్యామిలీని పరామర్శించారు. చిరంజీవి ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.